చేస్తూ సిపిఐ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అధికార పార్టీ జోక్యం లేకుండా ఓటరు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించి మరొక 3 నెలలు గడువు పొడిగించి 100% ఓటరు ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. సర్ ప్రక్రియతో సామాన్యులు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నమోదు చేయించాలి ప్రజలు బిఎల్ ద్వారా ఓటర్లు వెంటనే ఇవాళ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సంబంధించినటువంటి ఎస్ఐఆర్ ను మరొక 3 నెలలు గడువు పెంచాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇవాళ మేము రాష్ట్ర సమితి పిలుపు మేరకు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అధికారులకు, కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, అదే విధంగా ఆర్డీఓలకు కూడా అందరూ కూడా వినతిపత్రాలు నల్ల బ్యాట్లను ధరించి వినతిపత్రాలు ఇస్తున్నాం. ఎందుకంటే రేపటితో ఎస్ఐఆర్ గడువు పూర్తవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది వెనకబడినటువంటి ప్రాంతాల్లో అయితేనేమి నిరక్షరాస్యమైనటువంటి వాళ్ళకు కూడా, చదువుకున్న వాళ్ళకు కూడా ఇవాళ ఈ ఎస్ఐఆర్ సంబంధించి పూర్తి అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం ప్రజలను చైతన్యం చేయకోకున్నట్టు, ప్రజలను ఆ వైపు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోకున్నట్టు ఊకే డైరెక్ట్ గా బిఎల్ఓల ద్వారా ప్రజల దగ్గర పంపించి మీరు ఓటు నమోదు చేసుకోండి, మీ ఓటు ఎక్కడుందో మీరు ఒకసారి చూసుకోండి, 2002 పూర్వపు మీ ఓటు ఎక్కడుందనే పద్ధతులు ఇవాళ ప్రజలను అయోమయంలో గురి చేస్తున్నారు. బిఎల్ఓలు కూడా పూర్తిగా అవగాహన లేకుండా ఇవాళ ఇబ్బందులు పడిన పరిస్థితి బిఎల్ఓ కూడా ఉంది. కాబట్టి బిఎల్ఓ సక్రమంగా ఉండాలి, ప్రజలు సక్రమంగా ఓటు మళ్ళీ నమోదు చేసుకోవాలంటే మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కానీ, ఎన్నికల కమిషన్ కానీ మరొక 3 నెలలు గడువు పెంచాలని చెప్పి సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. ఇవాళ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సంబంధించినటువంటి ఆక్వా రైతుల సమస్యలపై పశ్చిమ